ఫ్రెండ్స్, ఐఎమ్ తెలంగాణ పిల్ల. మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను 1.5 ఇయర్ అప్పుడు నా లైఫ్లో నేను చాలా ఏడ్ చేశాను. చాలా అంటే ఆల్మోస్ట్ చాలా ఏడ్ చేశాను. టూ మచ్ ఏడ్ చేశాను. లైఫ్లో చచ్చిపోదాము అనే డిసిషన్ కూడా తీసుకున్నాను. బట్ కొంచెము మా మమ్మీకి నేనంటే చాలా ఇష్టము. అది అప్పుడు అలా తీసుకుంటే మా మమ్మీ వెయిట్ చేసి ఆ డిసిషన్ రాంగ్ అని ఒక ముందు అడిగేసేసాను. మళ్ళీ ఆ ప్రాబ్లం నేను 2 days బ్యాక్ మళ్ళీ ఫేస్ చేసేసాను. నిజం చెప్తున్నానండి, లైఫ్లో నేను ఈ 1 year బాధపడుతున్నాను. అంతకుముందు నేను చాలా లావుగా బొద్దుగా ఉండేదాన్ని. బట్ నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను. ఆ ప్రాబ్లం వల్ల నేను చాలా ఏడ్ చేశాను. ఒక నింద పడిందండి నా మీద. అసలు నేను చేశానా లేదా అనేది అవసరం లేదు పర్సన్స్కి. నువ్వు చేసావు. నేను చేస్తే ఒక అమ్మాయి ఒకవేళ చేస్తే నీతో ప్రతి విషయం షేర్ చేసుకునే అమ్మాయి ఒకవేళ అక్కడ నేను అది చేసి ఉంటే నేను చేశాను అనే విషయం చెప్పకుండా ఉంటుందా? చెప్పండి. నిజంగా అండి, నా లైఫ్లో నేను ఎప్పుడూ ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకోలేదు. ఒక రూపాయి ఎక్స్పెక్ట్ చేసింది కూడా లేదు. కానీ ఎన్నెన్ని మాటలండి, నిజం చెప్తున్నాను. నేను తిరిగేసి అన్నామా అంటే పోనీలే, నాకు అన్నీ తనే కదా, మళ్ళీ అంటే ఎలా ఉంటుంది అనే ఒక్క మాటతో నేను సైలెంట్గా ఉన్నాను. కానీ అస్సలు నా లైఫ్లో నిజంగా అండి 2 days జరిగిన ఇష్యూ వల్ల నాకైతే నిజం ఇంత బాధ అనుభవించుకుంటా నాకు అవసరమా అనే రేంజ్కి వచ్చేసింది. బట్ అంతే అండి, లైఫ్లో ఏ అమ్మాయి అయినా ఒకరితోనే అన్నీ అనుకుంటుంది అని నేను నా లైఫ్లో ఏది వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏది వచ్చినా ఫేస్ చేస్తాము. దేవుడున్నాడు, నేనున్నాను అనే ఒక్క మాటతోనే నేనైతే సైలెంట్గా ఉంటున్నానండి. దేవుడికి వదిలేసాను నా బాధలు, నా సంతోషాలు అన్నీ దేవుడికి వదిలేసానండి. అసలు ఎంతగా ఏడ్ చేశానంటే, నా పక్కన ఆంటీ ఉంది. బట్ ఏడుస్తే తనేమనుకుంటుందో, తనేం ఫీల్ అవుతుందో అని బాధ అంతా కడుపులో పెట్టేసుకొని పైకి నిజంగా అండి 2 days అసలు నేను ఏమీ తినలేదు. నేను టెంపుల్కి వెళ్ళిన హ్యాపీనెస్ కూడా 1% కూడా లేదు తెలుసా. అసలు నేను 1.5 year నుండి చూడలేదు. బట్ చూసాక 1% కూడా సంతోషం లేదండి. నిజం చెప్తున్నాను. నా లైఫ్లో నేను చేశానా లేదా అనేది క్లారిటీ అవసరం లేదండి. వాళ్ళకి ఏదనిపిస్తే అది అనాలి, నన్ను బాధ పెట్టాలి, నా క్యారెక్టర్ బ్యాడ్ చేయాలి, అంతేనండి. నిజం చెప్తున్నానండి, నా లైఫ్లో నేను ఇంత ఫేస్ చేయను కూడా. ఎందుకంటే నాకు సంబంధించిన గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి బాధలు అసలు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అసలు నాకు ఎలాంటి బాధలు ఏమీ లేవు. నాకు ఎలాంటి బాధలు ఏమీ లేవు. అసలు ఏమీ లేవు. కానీ ఎంత ఏడ్ చేశానో అంత ఏడ్ చేశాను. అసలు తప్పు చేశానా లేదా అసలు కళ్ళతో చూసినవి కూడా కొన్ని నమ్మద్దు. కానీ కళ్ళతో చూడండి ఇంతగా బాధ పెట్టే అవసరం ఎందుకండి? కానీ దేవుడికి అదే చెప్తున్నాను. దేవుడా, నన్ను బాధ పెట్టిన వాళ్ళకి డబ్బులు బాధలు ఇవ్వండి, అంతకు మించి ఇంకా నేను చేయలేనండి. నిజం చెప్తున్నానండి. నేను డల్గా ఉండే మా మమ్మీ ఫీల్ అవుతుంది. అసలు నాకు నిన్న నుండి నాకు బెడ్ నుంచి లేవాలని, నిన్న ఈవినింగ్ నేను వచ్చాను హైదరాబాదు. అక్కడ చిలుపులు బాలాజీ టెంపుల్కి వెళ్ళాను. అయితే ఈవినింగ్ వచ్చేసిన కాండి ఆల్మోస్ట్ ఒక్కదాన్ని సైలెంట్గా కూర్చొని బెడ్ మీద వండుకొని, అసలు ఏందిరా నా లైఫ్ ఎలా ఉండేది, ఎలా అయిపోయింది
ఒక డిసీజ్తోని ఉన్నానండి. నిజంగా అండి. ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డానండి. ఒక్కొక్క మాట అంటుంటే నా గుండెలో గుచ్చుకున్నాయి తెలుసా, గుణపంలాగా. ఎందుకురా నేను అసలు నేను చెయ్యని తప్పకు ఎన్ని గుణపాలు గుచ్చుతున్నాయి, మొత్తం సూదిలాగా ఇలా గుచ్చుతున్నాడు, అసలు ఏంటి అనిపించిందండి. నిజంగా నిజాయితీ ఉన్న అమ్మాయిలకే ఈ బాధలన్నీ ఇవన్నీ అండి. అలా 10 మందిని మెయింటైన్ చేసి 10 మందితో తిరిగే వాళ్ళకి ఏ బాధలు ఏమీ ఉండవు. పోనీలేండి, అది ఇంకా దేవుడికి వదిలేసాను. ఇంకా నేను ఆ విషయం గురించి ఆ పర్సన్స్తో మాట్లాడడం కానీ అలాంటి ఏది డిస్కషన్ చేయడం కానీ తనతో డిస్కషన్ చేయడం కానీ అదంతా నాకు వద్దనిపించిందండి. ఇక్కడ రాసి పెట్టి ఉంటే నా లైఫ్లోకి వస్తుంది, ఇక్కడ రాసి పెట్టి ఉంటే నా లైఫ్లోకి రాదు. అంతా అని వదిలేస్తాం అనుకుంటున్నానండి అంతే. ఎందుకంటే ఒకరితో మాట్లాడితే మనం హ్యాపీగా ఉండాలి, బట్ హ్యాపీనెస్సే పోతుంది అన్నాక దూరం ఉండడమే బెస్ట్ అనిపించింది. దానికి సంబంధించిన పనిష్మెంట్ అదొక్కటి పడుతుంది అంతే, పడితే చాలండి. ఇంకెప్పుడు ఒకరి వల్ల నాకు బంద్